ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ప్రారంభించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలో నిలిచిపోవాలని 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని, గ్రామాల్లో ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. స్ఫూర్తిని నింపేందుకు ప్రతి క్రీడాకారుడు కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది ఎంత అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ క్రీడా కార్యక్రమాలు మోస్ట్ ప్రొఫెషనల్గా అందరూ కూడా సంతోషపడే విధంగా జరగాలి అని, దీనికి సంబంధించి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము, ఇంపార్టెంటు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకెత్తి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని